ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యముల నుంచి లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషులనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లోకంలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఎన్నో సంగతులు చెప్తూ వచ్చినాడు. ఇక్కడ కూడా ఒక సంగతి చెప్తూ వచ్చినాడు. ఏమనంటే, ఇద్దరు దేవాలయానికి వెళ్ళినారు, ప్రార్థన చేస్తున్నారు. మొదట పరిసయ్యుడు, తర్వాత సుంకరి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. సరే, ఈ పరిసయ్యుని యొక్క జీవితం చూస్తే వేషధారిగా కనబడుతుంది, తను తాను హెచ్చించుకునేవాడుగా కనబడుతుంది. అతను నిలబడి ఏమంటున్నాడు అంటే, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్తున్నాడు. ఆరాధన చేస్తున్నట్టు కనబడుతుంది, కానీ దీంట్లో ఆరాధన కంటే ఎదుటి వ్యక్తులను విమర్శించడం ఎక్కువ కనబడుతుంది. ఇది క్రైస్తవ జీవితంలో పెద్ద పాపము. ఎందుకంటే తను తాను హెచ్చించుకుంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? తను తాను తగ్గించుకోవాలని చెప్తుంది. ఇతడు ఏం చేస్తున్నాడంటే తను తాను హెచ్చించుకుంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని ఎదుటకి వెళ్ళినాడు, దేవాలయంకి వెళ్ళినాడు, నిలబడి ఏమంటున్నాడు? చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతర మనుషుల వలనైనను. ఇది ఏం పోలిక? ఈ పోలిక అర్థం ఏంది అసలు? ఇతర మనుషుల వలె ఉండనందుకు స్తుతులు చెల్లిస్తున్నా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా, ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని చెప్తున్నాడు. అంటే తన జీవితంలో తను ఏమనుకుంటున్నాడంటే, నేను చాలా మంచోని అనుకుంటున్నాడు. నేను చోరుని కాదు, అన్యాయస్తుని గాను, ఇతర మనుషుల వలె నేను లేను, నేను ఈ సుంకరి వలె కూడా లేను అని తన హృదయంలో ఒక గర్వం ఉంది. గర్విష్ఠులు దేవుని రాజ్యానికి ఎప్పుడు పోలేరు. అందరికన్నా నేనే మంచోని అనే స్వభావము ఎక్కడైతే ఉంటుందో పరలోకానికి పోయే ఆస్కారమే లేదు. దేవునికి వాళ్ళంటే అసలు ఇష్టమే లేదు. ఎప్పుడైతే తను తాను తగ్గించుకొని ప్రభు దగ్గరకు వస్తారో వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఎవరైనా కానీ వచ్చినా వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఇతడు తను తాను హెచ్చించుకుంటున్నాడు. సాతాను యొక్క లక్షణం ఏంటంటే గర్వపడమే. వాడు అపవాది అయిన వాడు కూడా, లూసిఫర్ అయిన వాడు తేజో నక్షత్రముగా ఉన్నప్పుడు ఆ దేవునితో సమానుని అని అనుకున్న కారణాన త్రోసివేయబడ్డాడు. ఇక్కడ ఇతడేం చేస్తున్నాడు అంటే, వీళ్ళందరికంటే, నా చుట్టూ వాళ్ళందరికంటే నేనే చాలా మంచి వ్యక్తిని అనుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, వాళ్ళలాగా నేను లేను, వారికన్నా నేను మంచిగా ఉన్నా అనే. చాలాసార్లు మందిరంకి వెళ్ళినప్పుడు మనం అపోహపడుతుంటాం. ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో నిలబడే మనము ఇతర మనుషులను పోల్చుకోవడానికి లేనేలేదు, ఇతర మనుషులను చూడడానికి లేనేలేదు. యేసు వైపు చూచుచు ఆయన వల్లే మనం ఉన్నామా చూడాలి, ఇతర మనుషులను చూడడానికి లేదు. ఇతర మనుషులను చూస్తే ఎన్నో ఒక స్థలంలో ఏవో ఒక సమయంలో మనం పడిపోయే ఆస్కారం ఉంది. యేసు వైపు చూస్తే పడిపోవము, ఆయనతో పోలిక పెంచుకోవాలా. ఆయన ఏమంటున్నాడు? నన్ను పోలి నడుచుకోండి అపొస్తలుడైన పౌలు చెప్పినాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా అంటున్నాడు. మనము మనుషులను పోలి, ఇతను ఏం చేస్తున్నాడు? తన చుట్టూ వాళ్ళని పోల్చుకొని నేను వారికన్నా బెస్ట్ ఉన్నా, మంచిగా ఉన్నా అనుకున్నాడు. అది దేవుని దృష్టిలో పాపం. ఉదయకాల సమయంలో పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెట్టినాడు. మనం పాపంలో ఉండడానికి లేదు, పాపమును విడిచిపెట్టుకోవాలా అని దేవుని యొక్క కోరిక. అయితే మనుషులను పోల్చుకొని తను పతనా స్థితిలోనికి వెళ్ళిపోయినాడు, నీతిహీనుడుగా అయిపోతూ వచ్చినాడు. అయితే మనం పోల్చుకోవచ్చింది ఏంటంటే, యేసు ప్రభువా, నీ వల్లే నేను ఉండునట్లుగా నీ పోలికకు నన్ను మార్చు. ఈ మనుషులందరి పట్ల కనికరం చూపించాలి, సావాసం చూపించాలి. ఈయన ఏం చూపిస్తున్నాడు అంటే, ఈ మనుషులు నాతో సావాసం లేరు, వీళ్ళు వ్యభిచారులు, అన్యాయస్తులు, చోరులు, వీళ్ళతో నేను సావాసం చేయను అని చూపిస్తుంది. ప్రభు ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. పక్కనే ఉన్న సుంకరిని కూడా అసహించుకుంటున్నాడు. ఈ సుంకరి వలె అని అతను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్పే మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు చూసే సహోదరుని ప్రేమించకపోతే చూడని నన్ను ప్రేమించలేవు అని 1 పేతురులో రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించి ఆయన మహిమ కొరకు మనం జీవించాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలంలో మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించినట్లు మా జీవితాలను
చుట్టూన్న వారిని ప్రేమించే స్థితి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.